అయితే రెడీ అయిపోయాను అండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది. సో కొంచెం మీటింగ్ అయితే ఉంది కదా, కొంచెం ఫార్మల్ క్యాజువల్ ఫార్మల్లో అయితే వెళ్ళాలి. అండ్ త్వరగా వెళ్ళిపోయి మన దగ్గర ఐడి కార్డ్ లేదు కాబట్టి ఐడి కార్డ్ వర్చువల్ ఐడి కార్డ్ చూపించుకొని లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇవ్వాలి. 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది ఇన్ఫోసిస్ ఆఫీస్ వరకు. బై వాక్ అయితే వెళ్ళిపోదాము. అండ్ మీకు అవుట్ సైడ్ బిల్డింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మొత్తానికి బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. నా వెనకాల కనపడుతుంది కదా, ఇదే అనమాట బిల్డింగ్స్ వచ్చేసరికి. అండ్ ద వ్యూ వచ్చేసరికి ఇది కొండ పైన అయితే ఉంది. అండ్ అక్కడ కనపడుతుంది కదా స్విమ్మింగ్ పూల్ అనమాట. మనకు కూడా యాక్సెస్ అయితే ఉంది, మనం కూడా వెళ్ళొచ్చు స్విమ్మింగ్ పూల్కి. అండ్ చుట్టుపక్కల మొత్తం కొండతో అయితే నిండిపోయింది. అండ్ మధ్యలో అయితే మనం ఉన్నాం. మనకి కనిపిస్తుంది కదా అది టీసీఎస్ బిల్డింగ్. సో ఇటు చూసుకుంటే మన బిల్డింగ్ వచ్చేసరికి అక్కడైతే ఉంది. అండ్ ఇది కూడా కొండ అయితే ఉంది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కూడా అయితే వచ్చేసాము. అండ్ మన కంపెనీ వచ్చేసి అక్కడైతే ఉంది ఇన్ఫోసిస్. సో అక్కడ వరకు అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. వామ్మో, కిందకి నడుచుకుంటూ వెళ్ళేసరికి కాలునే పుట్టేటట్టుంది, ఎంత స్లోప్గా ఉంది. మళ్ళీ ఇంకా పైకి ఎక్కేటప్పుడు ఇంక చచ్చిపోవాలి. మెక్సికో సిటీతో కంపేర్ చేసుకుంటే మాంటరీలో ఉన్న ఆఫీస్ చాలా పెద్దదిగా ఉంది. సపరేట్ బిల్డింగ్ అయితే ఉంది ఇన్ఫోసిస్ది ఒకటే. మెక్సికో సిటీలో అయితే అలా అయితే లేదు, బికాస్ ఒక ఫ్లోర్ అయితే ఉంది. అండ్ మేబీ మాంటరీలో కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంటుందేమో. దగ్గరలోనే ఒకవేళ మీకు కావాలంటే ఏదైనా గ్రాసరీస్ ఇక్కడే పక్కనే ఆక్సో అయితే ఉంది. చెప్పాలంటే ఒక 20 మినిట్స్లో అయితే వచ్చేసాము. అండ్ పక్కనే ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది లోకల్ ట్రైన్స్ కనుకుంటా. అండ్ నా వెనకాలే కనపడుతుంది కదా అదే ఇన్ఫోసిస్. ఇక్కడ మెట్రోస్ అయితే లేవు, జస్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి బస్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే దిగచ్చు. ఎవరైనా కానీ ఇన్ఫోసిస్ ఆఫీస్కి దూరం నుంచి రావాలంటే ఇక్కడ ఒక స్టాప్ అయితే ఉంది. సో ఆ స్టాప్ దగ్గర అయితే దిగచ్చు. అండ్ పక్కనే ఒక టీసీఎస్ ఆఫీస్ కూడా ఉంది. సో మన ఆఫీస్ వచ్చేసరికి అది, అండ్ టీసీఎస్ వచ్చేసరికి ఇది. అండ్ లోకల్ బస్సెస్ వచ్చేసరికి ఇక్కడైతే ఉంది. టీసీఎస్కి అయితే ఎంట్రీ ఇటు నుంచి అయితే వెళ్ళాలి. ఇన్ఫోసిస్కి ఇంకొక నెక్స్ట్ లైన్ అనమాట. లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇదే అనమాట బిల్డింగ్ వచ్చేసరికి. సో కార్ పార్కింగ్ లోపల నుంచి అయితే వెళ్ళాలి కింద వరకు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళాలో, మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎవరైనా కనుక్కొని చెప్తాం. ఒక అరగంట సేపు సర్చ్ చేయగానే 18th ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు. 18th ఫ్లోర్కి వెళ్ళి వర్క్ చేసుకుంటా ఉంటే మధ్యలో ఐడి కార్డ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఐడి కార్డ్ అయితే చూపిస్తున్నాను. సో ఇలా టెంపరీ ఐడి కార్డ్ అయితే ఇచ్చారు. వర్క్ అయిపోయే లోపల వీళ్ళైతే లంచ్కి వెళ్దాం ఉన్నారు. సో లంచ్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎండ బయటకు రాగానే ఫుల్ చచ్చిపోయాను అనమాట. 42-43 డిగ్రీస్ అయితే ఉంది. ఈ ఇంటి కోసం పోవడం ఏదో కానీ ఎసెంచర్ ఆఫీస్ కూడా అయితే కనపడింది. ఎసెంచర్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. టీసీఎస్, ఎసెంచర్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఒకటే మిస్సింగ్ అనమాట. విప్రో కూడా వచ్చేస్తే ఒక మినీ ఐటీ హబ్ అయితే అయిపోద్ది. అండ్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ మెక్సికన్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. కాకపోతే నేనైతే సబ్వేకి అయితే వెళ్ళిపోయాను. సబ్వే మన స్టైల్లోనే ఉంటుంది కాబట్టి నేనైతే చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసేసుకొని, చికెన్ బర్గర్ అయితే సూపర్గా అయితే ఉంది. అందరూ ఒక్కొక్క డిష్ అయితే ఆర్డర్ చేసేసుకున్నారు కూల్ డ్రింక్స్తో పాటు. అండ్ ఇది కూడా ఫుడ్ క్లైమ్ అయితే అవుతుంది. అండ్ పైకి వెళ్ళిపోగానే మీటింగ్ అయితే సెటప్ చేసేసారు. ఇలా ఒక బ్యానర్ అయితే పెట్టారు సర్వీస్ నోది. సో మేమైతే మీటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చోగానే స్నాక్స్ అయితే తెచ్చారు. మనకైతే ఆగదు కదా. సో చిప్స్, కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఎక్కడ వేరే వాళ్ళు తినేస్తారని చెప్పి నేను కూడా తినేసాను. అయితే సూపర్గా అయితే ఉంది, మీకు కూడా చూపిస్తా చూడండి. అండ్ వ్యూ వచ్చేసరికి ఇది సూపర్గా ఉంది కదా. అయితే మీటింగ్ అయితే అయిపోయింది. మీటింగ్ చాలా బాగా జరిగింది అనమాట. మనల్ని ఎత్తేసారు పైకి. సో కొంచెం ప్రౌడ్గా అయితే ఉంది అండ్ కొంచెం టెన్షన్గా అయితే ఉంది తర్వాత ఏం చేస్తారని. సో చూద్దాం. మళ్ళీ మీటింగ్ అయితే వెళ్ళాలి. బ్రేక్ ఇచ్చారనమాట. సో మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మొత్తం మీకు అయితే చెప్తాను. అండ్ అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, ఫుల్ కేబుల్ బ్రిడ్జ్. ప్యాంట్రీలో కొంచెంసేపు చిల్ అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ అయితే వచ్చేసాను. మీటింగ్ రాగానే కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట. సో ఇలా టేబుల్స్ అయితే అరేంజ్ చేసేసి మీరు కూడా అయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ట్రై చేసే లోపల కాఫీ కూడా తెచ్చిపెట్టారు. సో గేమ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఫాయిల్లో అయితే చుట్టేశారనమాట కొన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ అని. అండ్ డైస్ అయితే వేయాలి. 2, 4, 6 వస్తేనే వేరే వాళ్ళు గ్రాబ్ అయితే చేసేసుకోవాలి. సో మనమైతే ఫస్ట్ టైం గ్రాబ్ చేసినప్పుడు మనకి ఏం రాలేదనమాట. వేరే వాళ్ళు అయితే తీసేసుకున్నారు. లాస్ట్కి మనకి 2 గిఫ్ట్లు వచ్చినాయి అనమాట. పెప్పర్మెంట్ డబ్బాలు అనమాట ఇవి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
సో చూశారు కదా, మొత్తానికి ఇదే అనమాట డే 2 వచ్చేసరికి. అండ్ ఫుల్ ఈవెంట్స్లో అయితే రచలు అయితే లేపారు లాస్ట్లో. అండ్ కొన్ని బిజినెస్ మీటింగ్స్ జరిగినాయి కదా, కొన్ని సెటప్ ఎలా చేసుకోవాలి అవి ఇవి అన్నీ అయితే డిస్కస్ చేసేసాము. రేపు అయితే డే 3 వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమైనా బ్లాగ్ ఉంటే తీస్తాను, లేకపోతే ఇంతతో అయితే ఎండ్ చేసేస్తాను. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. పొద్దున ఎప్పుడో 9కి పోయి ఇప్పుడు 7 అయితే అవుతుంది. 7కి అయితే వచ్చేసాను రూమ్కి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బై బై. జై హింద్.